వెల్కమ్ టు ఇన్స్పైర్ ట్యూటోరియల్. నా పేరు యాసిన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోల్ భావన. సో ఈ మోల్ భావనలో ఫస్ట్ మోల్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ మోల్ అనేది ఒక సంఖ్యను సూచిస్తుంది. అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డజను అని చెప్తే అది దేనిని సూచిస్తుంది? 12 అనే సంఖ్యను సూచిస్తుంది. సో అలాగే మోల్ అనేది కూడా ఒక సంఖ్యను సూచిస్తుంది. ఆ సంఖ్య ఏంటి అంటే 6.022 ఇంటూ 10⁻23. అంటే మోల్ అనేది ఒక సంఖ్య. సో మోల్ అనేది దీనికి సమానంగా ఉంటుంది. ఈ సంఖ్యను ఏమంటాము అంటే అవోగాడ్రో నంబర్ అని కూడా పిలుస్తాం. అవోగాడ్రో నంబర్ లేదా దీన్ని అవోగాడ్రో సంఖ్య అంటాం. దీన్ని అవోగాడ్రో సంఖ్య అని పిలుస్తాం. ఒక మోల్ ఆక్సిజన్ పరమాణువులు, ఒక మోల్ ఆక్సిజన్ పరమాణువులు అని చెప్తే దాని అర్థం ఏంటంటే 6.023 లేదా 6.022 ఇంటూ 10⁻23 ఆక్సిజన్ పరమాణువులు అని అర్థం. ఓకేనా? సో ఒక మోల్ ఆక్సిజన్ పరమాణువులు అంటే ఎన్ని పరమాణువులు? ఎన్ని ఆక్సిజన్ పరమాణువులని ఒక మోల్ ఆక్సిజన్ పరమాణువులు అని పిలుస్తాం. సో ప్రతిసారి 6.022 ఇంటూ 10⁻23 అని మనం పలకలేము. సో అందువల్ల ఏం చేసాము అంటే దీనికి ఒక షార్ట్ కట్ నేమ్ ఇచ్చాం. ఆ షార్ట్ కట్ పేరేంటి? ఒక మోల్. ఓకేనా? సో అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మోల్ ఆక్సిజన్ అణువులు అన్నాం. ఒక మోల్ ఆక్సిజన్ అణువులు, అప్పుడు కూడా అదే సంఖ్య తీసుకోవాలి. 6.022 ఇంటూ 10⁻23 ఈసారి ఆక్సిజన్ అణువులు. ఓకేనా? సో ఒక మోల్ ఆక్సిజన్ పరమాణువులు అంటే ఎన్ని పరమాణువులు, అలాగే ఒక మోల్ ఆక్సిజన్ అణువులు అంటే ఎన్ని అణువులు అని అర్థము. ఓకేనా? ఏదైనా ఒక పదార్థాన్ని ఒక మోల్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక మోల్ పదార్థం తీసుకుంటే, ఒక మోల్ పదార్థము తీసుకుంటే అంటే ఎన్ని కణాలు తీసుకుంటున్నాం మనము? ఆ పదార్థం యొక్క 6.022 ఇంటూ 10⁻23 కణాలను మనం తీసుకుంటున్నాం. ఒకవేళ ఆ పదార్థంలో ఉండేవి పరమాణువులు అయితే ఈ కణాల బదులు మనం పరమాణువులు అని రాస్తాం. ఓకే? ఒకవేళ ఆ పదార్థంలో ఉండేటువంటి కణాలు అణువులు అయితే ఈ కణాల ప్లేస్ లో మనం అణువులు అని రాస్తాం. ఓకేనా? ఉదాహరణకు ఒక మోల్ ఆక్సిజన్ వాయువు అన్నాం. ఒక మోల్ ఆక్సిజన్ వాయువు. ఆక్సిజన్ వాయువుని తీసుకున్నప్పుడు ఆక్సిజన్ వాయువులో మనకి పరమాణువులు ఉండవు, ఆక్సిజన్ యొక్క అణువులు ఉంటాయి. అంటే O2 అనే అణువు ఉంటుంది. అంటే ఒక మోల్ ఆక్సిజన్ వాయువు అనగా ఎంత తీసుకుంటున్నాము? 6.022 ఇంటూ 10⁻23 ఆక్సిజన్ అణువులు తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఆక్సిజన్ వాయువులో ఉండేవి అణువులు, పరమాణువులు కాదు. ఒకవేళ నేను ఒక మోల్ సోడియం అని రాశాను. ఒక మోల్ సోడియం అనేది ఒక లోహం. సో సోడియం అనేది ఒక లోహం కాబట్టి అందులో అణువులు ఉండవు, అందులో ఉన్నటువంటి పరమాణువులు. సో ఒక మోల్ సోడియం అనే పదార్థం తీసుకున్నప్పుడు లేదా ఒక మోల్ సోడియం అనే లోహం తీసుకున్నప్పుడు అందులో ఉండేవి పరమాణువులు, అణువులు కావు. సో అప్పుడు ఏం రాస్తాము? 6.022 ఇంటూ 10⁻23 పరమాణువులు అని రాస్తాం. సో ఇది ఒక మోల్ ఆక్సిజన్ వాయువు లేదా ఒక మోల్ సోడియం లోహం తీసుకున్నప్పుడు సో ఏ పదార్థంలో అయితే అణువులు ఉంటాయో సో ఆ ప్లేస్ లో అణువులు రాస్తాం. ఏ పదార్థంలో అయితే పరమాణువులు ఉంటాయో అక్కడ మనం పరమాణువులు అని రాస్తాము. సో అలాగే ఏదైనా ఒక పదార్థము ఒక మోల్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక పదార్థంలో ఇన్ని కణాలు తీసుకున్నప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి అనేది
దాని అణుద్రవ్యరాశికి సమానం అవుతుంది. అణుద్రవ్యరాశికి సమానం అవుతుంది అంటే ఆ పదార్థంలో అణువులు ఉన్నట్లయితే అది దాని యొక్క అణుద్రవ్యరాశికి సమానం అవుతుంది. మరియు అది గ్రాముల్లో మనం తీసుకుంటాం. దానిని మనం గ్రాముల్లో తీసుకుంటాం. ఒకవేళ పదార్థంలో కనుక పరమాణువులు ఉంటే అప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశికి సమానం అవుతుంది. పరమాణు ద్రవ్యరాశికి సమానం అవుతుంది. దానిని మనం గ్రాముల్లో తీసుకుంటాం. సో దాన్ని ఏమంటాము అంటే గ్రామ్ అణు ద్రవ్యరాశి లేదా గ్రామ్ పరమాణు ద్రవ్యరాశి అని చెప్తాము. సో దీని నుంచి మనం ఈ ఫార్ములా రాయొచ్చు. మోల్ ఒక మోల్ ఈక్వల్స్ టు 6.022 ఇంటూ 10⁻23 కణాలు. అంటే కణాలు అంటే ఆ పదార్థంలో అణువులు ఉంటే అణువులు అని రాస్తాము, లేదా పరమాణువులు ఉంటే పరమాణువులు అని రాస్తాం. సో అప్పుడు దీని యొక్క భారం అంటే 6.022 ఇంటూ 10⁻23 లేదా ఒక మోల్ పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి అనేది దేనికి సమానం అవుతుంది? ఒకవేళ దానిలో ఉన్నటువంటి కణాలు అణువులు అయితే అణుభారానికి సమానం అవుతుంది లేదా అణు ద్రవ్యరాశికి సమానం అవుతుంది. దానిని మనం గ్రాముల్లో తీసుకుంటాం. సో దాన్ని ఏమంటాము? గ్రామ్ అణు ద్రవ్యరాశి అంటాం. ఒకవేళ ఆ పదార్థంలో పరమాణువులు ఉంటే అప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి దాని యొక్క పరమాణు ద్రవ్యరాశికి సమానము. సో దానిని కూడా మనం గ్రాముల్లో తీసుకుంటాం. సో దాన్ని ఏమంటాము అంటే గ్రామ్ పరమాణు ద్రవ్యరాశి అంటాం. ఓకేనా? ఇది ఫార్ములా. ఒక మోల్ పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఆ పదార్థంలో ఎల్లప్పుడూ ఇవే సంఖ్యలో కణాలు ఉంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ, ఒక మోల్ ఆక్సిజన్ వాయువు యొక్క ద్రవ్యరాశి కనుగొనండి లేదా ద్రవ్యరాశి ఎంత. ఓకేనా? ఒక మోల్ ఆక్సిజన్ వాయువు యొక్క ద్రవ్యరాశి ఎంత. సో ఇప్పుడు చెప్పింది ఏంటి? నేను ఒక మోల్ పదార్థం తీసుకుంటే, ఒక మోల్ ఏదైనా పదార్థం తీసుకుంటే దాని యొక్క ద్రవ్యరాశి దేనికి సమానం అవుతుంది? దాని యొక్క గ్రామ్ అణు ద్రవ్యరాశికి లేదా గ్రామ్ పరమాణు ద్రవ్యరాశికి సమానం అవుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకుంది ఆక్సిజన్ వాయువు. ఆక్సిజన్ వాయువులో ఉన్నటువంటి ఏంటి? అణువులు. సో ఒక మోల్ ఆక్సిజన్ వాయువు యొక్క ద్రవ్యరాశి దేనికి సమానం అవుతుంది? దాని యొక్క గ్రామ్ అణు ద్రవ్యరాశికి సమానం అవుతుంది. దాని యొక్క గ్రామ్ అణు ద్రవ్యరాశికి సమానం అవుతుంది. సో ఇప్పుడు ఆక్సిజన్ యొక్క అణు ద్రవ్యరాశి ఎట్లా కనుక్కుంటాం? ఆక్సిజన్ యొక్క అణు ద్రవ్యరాశిని ఎట్లా కనుక్కుంటాము? సో దానికి ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి అనేది అవసరం. ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి అనేది మనకి తెలియాలి. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు. ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు. సో ఆక్సిజన్ వాయువు అంటే దీంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అణువులు అంటే O2 అన్నమాట. O2 అంటే 2 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. 2 ఆక్సిజన్ పరమాణువులు ఒక అణువుగా మారి దీంట్లో ఉంటాయి. సో అప్పుడు ఈ ఆక్సిజన్ అణువు యొక్క ద్రవ్యరాశి ఏమవుతుంది? ఒక ఆక్సిజన్ పరమాణువుకి 16 యూనిట్లు. ఇక్కడ ఉంది 2 ఆక్సిజన్ పరమాణువులు. సో మొత్తం ఆక్సిజన్ అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 16 ఇంటూ 2. సో ఇది 32 యూనిట్లు. సో దాన్ని ఎట్లా తీసుకుంటాం? మనం గ్రాముల్లో తీసుకుంటాము. కాబట్టి ఒక మోల్ ఆక్సిజన్ వాయువు యొక్క ద్రవ్యరాశి దాని గ్రామ్ అణు ద్రవ్యరాశి అనగా 32 గ్రాములకు సమానం అవుతుంది. ఎగ్జాంపుల్ 2. ఒక మోల్
కార్బన్ డైఆక్సైడ్ ఒక మోల్ కార్బన్ డైఆక్సైడ్లో ఒక మోల్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి ఎంత? సో కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 12 యూనిట్లు, అలాగే ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు అయితే ఒక మోల్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి ఎంత? సో ఒక మోల్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి దేనికి సమానము? ఒక మోల్ కార్బన్ డైఆక్సైడ్ ద్రవ్యరాశి దేనికి సమానము? ఒక మోల్ దాని యొక్క గ్రామ్ అణు ద్రవ్యరాశికి సమానం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక అణువు కాబట్టి మీరు ఏం తీసుకోవాలి? ఇక్కడ గ్రామ్ అణు ద్రవ్యరాశి తీసుకోవాలి. గ్రామ్ అణు ద్రవ్యరాశి తీసుకోవాలి. సో గ్రామ్ అణు ద్రవ్యరాశి కనుక్కోవాలి ఇక్కడ. సో కార్బన్ డైఆక్సైడ్ యొక్క అణువులు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒక కార్బన్ ఉంది. ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఆక్సిజన్ 16 యూనిట్లు. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 16 అంటే దానికి మొత్తం తీసుకోవాలి ఇప్పుడు. సో ఎంత అవుతుంది? 12 + 32 44 యూనిట్లు అవుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క అణు ద్రవ్యరాశి 44 గ్రాములు, 44 యూనిట్స్. సో దాన్ని ఏం చేస్తాము? మనం గ్రాముల్లో తీసుకుంటాము. అంటే ఒక మోల్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి 44 గ్రాములు. ఓకే, ఇంకో ఉదాహరణ చూద్దాం. ఎగ్జాంపుల్ 3. ఒక మోల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లము. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము యొక్క ద్రవ్యరాశి కనుక్కోవాలి. ద్రవ్యరాశి ఎంత? సో దీంట్లో హైడ్రోజన్ పరమాణు యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు, సల్ఫర్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 32 యూనిట్లు. సో ఒక మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఒక మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి ఏమవుతుంది? సల్ఫ్యూరిక్ ఆమ్లము అనేది H2SO4. సో ఇందులో కూడా ఏముంటాయి? మనకి పరమాణువులు ఉండవు, దీంట్లో ఉన్నటువంటి అణువులు. కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ కూడా మనం గ్రామ్ అణు ద్రవ్యరాశిని తీసుకోవాలి. గ్రామ్ అణు ద్రవ్యరాశి తీసుకోవాలి. సో ఇప్పుడు H2SO4 యొక్క అణు ద్రవ్యరాశిని కనుక్కోవాలి. H2SO4 యొక్క అణు ద్రవ్యరాశిని కనుక్కొని దానికి గ్రామ్స్ యాడ్ చేస్తాం అంతే. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఒక హైడ్రోజన్ 1 యూనిట్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 1 ప్లస్ ఒక సల్ఫర్ ఉంది. సల్ఫర్ ద్రవ్యరాశి 32 కాబట్టి 32 యూనిట్లు ప్లస్ 4 ఆక్సిజన్స్. సో ఒక ఆక్సిజన్ 16 యూనిట్లు కాబట్టి 4 × 16 యూనిట్లు. సో అప్పుడు ఏమవుతుంది? 2 × 1 2 32 ప్లస్ 64. సో మొత్తం ఎంత అవుతుంది? 98 యూనిట్లు. సో ఇది H2SO4 యొక్క అణు ద్రవ్యరాశి. సో దీన్ని ఇక్కడ రాసుకొని పక్కన ఏం చేస్తాము అంటే గ్రామ్స్ అని రాసుకుంటాం. లేదా ఒక మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి దాని యొక్క బరువు అన్నమాట. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు వచ్చేది ఒక మోల్ పదార్థం యొక్క ద్రవ్యరాశి. ఉదాహరణకు ఇది ఒక మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి అనుకుందాం. సో ప్రశ్నలో 4 మోల్స్ అడగవచ్చు. ఒకవేళ కనుక్కోవాల్సింది 4 మోల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి కనుక్కోవాలి. సో ఇక్కడ ఒక మోల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క భారం ఎంత వచ్చింది? 98 గ్రాములు. సో అప్పుడు 4 మోల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 4 × 98. సో ఏమవుతుంది? ఇది 4 × 98. సో అలాగే ఏదైనా ఒక పదార్థాన్ని ఒక మోల్ తీసుకున్నప్పుడు లేదా ఒక మోల్ పదార్థాన్ని తీసుకున్నప్పుడు దానికి ఉండే ద్రవ్యరాశిని మోలార్ ద్రవ్యరాశి అని పిలుస్తాం. సో దీనిని ఏ విధంగా రాసుకోవచ్చు? మోలార్ ద్రవ్యరాశి అంటే
ఒక మోల్ పదార్థం యొక్క ద్రవ్యరాశిని మోలార్ ద్రవ్యరాశి అని మనం రాయవచ్చు. సో ఒక మోల్ పదార్థాన్ని తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి కణాలు ఎన్ని, అలాగే ఆ మోల్ పదార్థం యొక్క ద్రవ్యరాశిని ఏమంటాము, మోలార్ ద్రవ్యరాశి అని పిలుస్తాము. మోల్ భావన మీద లెక్కలు చేయడానికి ఒక ఈజీ ఫార్ములాని మనం రాయవచ్చు. అదేంటి అంటే మోల్ సంఖ్య అనేది దేనికి సమానం అవుతుంది, పదార్థం యొక్క ద్రవ్యరాశి అంటే ఇవ్వబడిన లేదా పదార్థం యొక్క ద్రవ్యరాశి డివైడెడ్ బై ఆ పదార్థం యొక్క మోలార్ ద్రవ్యరాశి, ఆ పదార్థం యొక్క మోలార్ ద్రవ్యరాశి. అలాగే మోల్ సంఖ్యను మనం అందులో ఉన్నటువంటి కణాల సంఖ్యతో కూడా మనం లెక్కించవచ్చు. ఓకేనా. సో కొంత పదార్థం తీసుకున్నప్పుడు ఆ పదార్థంలోని కణాల సంఖ్య n అనుకుందాం. సో అప్పుడు ఈ కణాల సంఖ్యను అవగాడ్రో సంఖ్యతో భాగిస్తే, అవగాడ్రో సంఖ్య అంటే 6.022 ఇంటూ 10^23. సో ఈ అవగాడ్రో సంఖ్యతో ఇచ్చిన కణాల సంఖ్య, ఆ కణాలు అనేటువంటివి పరమాణువులు కావచ్చు లేదా అణువులు కావచ్చు, అంటే ఇచ్చిన పదార్థాన్ని బట్టి. సో ఆ కణాల సంఖ్యను అవగాడ్రో సంఖ్యతో భాగించినట్లయితే వచ్చేటువంటి సంఖ్యను మోల్ సంఖ్య అని మనం పిలుస్తాము. మోల్ సంఖ్య. ఉదాహరణకు ఎగ్జాంపుల్ 1, 2 మోల్ల కార్బన్ డైఆక్సైడ్లోని అణువుల సంఖ్య. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక సమ్మేళనం కాబట్టి దీంట్లో అణువులు ఉంటాయి. సో మనకు కనుక్కోవాల్సింది అణువుల సంఖ్య ఎంత. సో 2 మోల్ల కార్బన్ డైఆక్సైడ్లోని అణువుల సంఖ్య ఎంత. సో ఇక్కడ ఆ పదార్థంతో మనకు సంబంధం లేదు. ఎందుకు అంటే ఒక మోల్లో ఉండేటువంటి సంఖ్య 6.022 ఇంటూ 10^23. సో ఒకవేళ అది 2 మోల్లు అంటే ఇది మోల్ సంఖ్య, 2 మోల్ అన్నాం కాబట్టి అది మోల్ సంఖ్య. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. మోల్ సంఖ్య ఈక్వల్ టు కణాల సంఖ్య. సో అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి మనం కనుక్కోవాల్సింది అణువుల సంఖ్య. మనం కనుక్కోవాల్సింది ఈ అణువుల సంఖ్య n బై అవగాడ్రో సంఖ్య. అది స్థిరం, అది మారదు, అది ఎప్పుడు కూడా 6.022 ఇంటూ 10^23. సో n0. సో మనకి తెలిసింది ఏంటి, ఇక్కడ మోల్ సంఖ్య తెలుసు. మోల్ సంఖ్య ఎంత, 2. మోల్ సంఖ్య అనేది 2. అలాగే అణువుల సంఖ్య మనం కనుక్కోవాలి. ఇక్కడ అణువుల సంఖ్య ఎంత అంటే ఈ సంఖ్యని మనం కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ ఒక సంఖ్యను సూచిస్తుంది. సో ఈ ఫార్ములా నుంచి అణువుల సంఖ్య ఈక్వల్ టు మోల్ సంఖ్య ఇంటూ ఈ అవగాడ్రో సంఖ్య 6.022 ఇంటూ 10^23. ఓకేనా. సో మోల్ సంఖ్య ఎంత, 2 మోల్ ఇది కాబట్టి ఇంటూ 6.022 ఇంటూ 10^23. సో ఇది ఏమవుతుంది, 12.044 ఇంటూ 10^23. ఇది అణువుల సంఖ్య అంటే ఇన్ని అణువులు ఉంటాయి. 2 మోల్ల కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే అందులో ఉండేటువంటి అణువులు 12.044 ఇంటూ 10^23 అణువులు. ఎగ్జాంపుల్ 2. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2, 2.5 మోల్ల ఆక్సిజన్ వాయువులో ఉండే అణువుల సంఖ్య. సో మళ్ళీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది అణువుల సంఖ్య. ఇచ్చింది మోల్ సంఖ్య 2.5 మోల్ అంటే మోల్ సంఖ్య ఇవ్వబడింది. అలాగే మీకు కనుక్కోవాల్సింది అణువుల సంఖ్య. సో మనం తీసుకునే ఫార్ములా ఏంటి, మోల్ సంఖ్య ఈక్వల్ టు మోల్ సంఖ్య ఈక్వల్ టు కణాల సంఖ్య. ఇక్కడ ఆక్సిజన్ వాయువులో కాబట్టి అందులో ఉండేటువంటివి అణువులు కాబట్టి ఇదేమవుతుంది, అణువుల సంఖ్య
అణువుల సంఖ్య డివైడెడ్ బై అవగాడ్రో సంఖ్య 6.0222 ఇంటూ 10^23. సో దీని నుంచి మనకు అనుకోవాల్సింది అణువుల సంఖ్య కాబట్టి అణువుల సంఖ్య ఈక్వల్ టు ఏమవుతుంది మోల్ సంఖ్య ఇంటూ 6.022 ఇంటూ 10^23. సో మోల్ సంఖ్య ఎంత 2.5. సో 2.5 ఇంటూ 6.022 ఇంటూ 10^23. సో దీంతో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే సంఖ్య ఏమవుతుంది? సో వచ్చే సంఖ్య 15.022 ఇంటూ 10^23 అణువులు. సో 2.5 మోల్ల ఆక్సిజన్ వాయువులో ఉండేటువంటి అణువుల సంఖ్య 15.022 ఇంటూ 10^23 అణువులు. ఓకే, ఎగ్జాంపుల్ 3. 4.4 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్లో ఉండేటటువంటి మోల్ సంఖ్య ఎంత అంటే 4.4 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ యొక్క మోల్ సంఖ్య మీరు కనుక్కోవాలి. సో పరమాణు భారాలు కార్బన్ యొక్క పరమాణు భారం 12 యూనిట్లు, ఆక్సిజన్ యొక్క పరమాణు భారం 16 యూనిట్లు. సో ఇప్పుడు మనకి ఇచ్చింది గ్రాములు అంటే ద్రవ్యరాశి, అలాగే కనుక్కోవాల్సింది మోల్ సంఖ్యకి మరియు ద్రవ్యరాశికి సంబంధం ఇది, ఈ రెండు మధ్య సంబంధం ఇది కాబట్టి మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఇది. సో ఏమవుతుంది కనుక్కోవాల్సింది మోల్ సంఖ్య ఎంత? మోల్ సంఖ్య ఈక్వల్ టు ద్రవ్యరాశి డివైడెడ్ బై మోలార్ ద్రవ్యరాశి. సో ఇందులో ద్రవ్యరాశి 4.4 గ్రాములు ఇవ్వబడింది. మోలార్ ద్రవ్యరాశి అంటే ఏంటి? మోలార్ ద్రవ్యరాశి అంటే ఆ పదార్థం యొక్క, అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ యొక్క గ్రామ్ అణుభారం లేదా గ్రామ్ అణు ద్రవ్యరాశి. సో మోలార్ ద్రవ్యరాశి అంటే ఏంటి? ఆ పదార్థం యొక్క గ్రామ్ అణు ద్రవ్యరాశి. సో అణు ద్రవ్యరాశి ఎట్లా కనుక్కుంటాం మనం? కార్బన్ డైఆక్సైడ్ CO2. సో ఇందులో ఒక కార్బన్ ఉంది, ఒక కార్బన్ 12 యూనిట్లు ప్లస్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ 16 యూనిట్లు కాబట్టి 2 ఇంటూ 16. సో ఈ మొత్తం తీసుకుంటాం 12 + 2 × 16 అదే 12 + 32 ఇది 44 అవుతుంది. అంటే 44 గ్రాముల్లో కాబట్టి 44 గ్రాములు. ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క మోలార్ ద్రవ్యరాశి. మోలార్ ద్రవ్యరాశి అంటే ఏం లేదు, ఆ పదార్థం యొక్క అణు ద్రవ్యరాశి తీసుకొని దానిని గ్రాముల్లో మార్చుకుంటాం. సో ఇక్కడ 44 వచ్చింది, దాన్ని గ్రాముల్లో రాసుకుంటాం. సో ఇక్కడ దీనిలో ప్రతిక్షేపించండి. మోల్ సంఖ్య మనం కనుక్కోవాలి. ద్రవ్యరాశి, ఇచ్చిన ద్రవ్యరాశి ఎంత? ఇవ్వబడిన ద్రవ్యరాశి 4.4 డివైడెడ్ బై మోలార్ ద్రవ్యరాశి 44. సో ఇది 4.4, ఇది 44 అంటే 0.1. సో ఇక్కడ మోల్ సంఖ్య ఎంత? 0.1 మోల్ అంటే 4.4 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ అంటే 0.1 మోల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3.5 మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో లేదా 3.5 మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి ఎంత? కనుక్కోవాల్సింది 3.5 మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి. సో ఇందులో హైడ్రోజన్ పరమాణు భారం 1, సల్ఫర్ పరమాణు భారం 32 యూనిట్లు, ఆక్సిజన్ పరమాణు భారం 16 యూనిట్లు. సో మోల్ సంఖ్య ఇవ్వబడింది 3.5 మోల్ అంటే మోల్ సంఖ్య ఇవ్వబడింది. కనుక్కోవాల్సింది ద్రవ్యరాశి అంటే మోల్ సంఖ్యకు ద్రవ్యరాశికి మధ్య సంబంధం. సో ఈ ఫార్ములా మనం యూస్ చేసుకుంటాం. సో మోల్ సంఖ్య ఈక్వల్ టు ద్రవ్యరాశి డివైడెడ్ బై
మోలార్ ద్రవ్యరాశి. మోల్ సంఖ్య ఇవ్వబడింది 3.5. ద్రవ్యరాశి కనుక్కోవాలి. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి ఎంత మనకు కనుక్కోవాల్సిందే ఈ ద్రవ్యరాశి. అయితే మోలార్ ద్రవ్యరాశి ఎక్కడి నుంచి వస్తుంది? మోలార్ ద్రవ్యరాశి మనకి దాని యొక్క అణుభారం నుంచి వస్తుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లము అంటే H2SO4. సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే H2SO4. సో దాని యొక్క అణుభారం కనుక్కోవాలి. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి 1 యూనిట్. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 1 ప్లస్ సల్ఫర్, ఒక సల్ఫరే ఉంది కాబట్టి ఒక సల్ఫర్ 32 యూనిట్స్ ప్లస్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక ఆక్సిజన్ 16 యూనిట్లు. 4 ఆక్సిజన్స్ 4 × 16. సో 2 × 1 2 ప్లస్ 32 ప్లస్ 64. సో మొత్తం మనకి 98. దీన్ని మనం గ్రాముల్లో తీసుకుంటాం. సో ఇక్కడ మనకు కొనుక్కుంది ఏంటి? అణుద్రవ్యరాశి. సో దాన్నే గ్రాముల్లో తీసుకుంటే మోలార్ ద్రవ్యరాశి అవుతుంది. ఓకేనా? అణుద్రవ్యరాశిలో ఏదైతే వస్తుందో దాని పక్కన గ్రామ్స్ పెడితే అదే మోలార్ ద్రవ్యరాశి అవుతుంది. సో మనకి మోల్ సంఖ్య 3.5, అలాగే మోలార్ ద్రవ్యరాశి 98 గ్రాములు. సో ఈ 2 వాల్యూస్ తెలుసు. మనకు అనుకోవాల్సింది ద్రవ్యరాశి. సో ద్రవ్యరాశి అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి ఈక్వల్ టు మోల్ సంఖ్య ఇంటూ మోలార్ ద్రవ్యరాశి. అంటే మోల్ సంఖ్య ఎంత? 3.5 ఇంటూ మోలార్ ద్రవ్యరాశి 98 గ్రాములు. సో ఈ 2 మల్టిప్లై చేయాలి. సో 3.5 × 98 343 గ్రామ్స్ మనకి వస్తుంది. సో ఈ విధంగా మనం మోల్ భావన మీద ప్రాబ్లమ్స్ లేదా లెక్కలు మనం చేయవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి.